అపోస్తలుల కార్యముల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం. 3వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 3వ వచనము నుండి కొన్ని వచనాలు. ప్రతివారు బైబిల్ గ్రంథం తెరచి చూడండి. సాధ్యమైనంత వరకు 3వ వచనము నుండి 17వ వచనం వరకు నా సంగతులు చదువుకుందాం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని సరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు సరసాల్లో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండాను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండాను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని, 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. పేతురునకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటినన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి సేజయ్య చేసి ప్రభు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకొని వచ్చానో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. చదవబడిన దైవలేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. స్తుతి ప్రశంసలకు యోగ్యుడవైన మా ప్రియ ప్రభువా, గొప్ప దేవా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. నిరంతరము ప్రేమించుచు విరామము లేని విజ్ఞాపన చేస్తున్న మా ప్రియ ప్రభుడవు, మీకు స్తోత్రములు. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. ఇందున్న అంశములను తేటగా మేము అర్థం చేసుకుని మీకు మహిమ తేగలుగునట్లు సిద్ధపరచండి. ఈ ఉదయకాలమున పెందలకడనే మీ సన్నిధికి వచ్చి మీతో సహవాసం చేస్తున్న మీ బిడలందరినీ బట్టి వందనములు. ఏ నేలకు ఏ విత్తనం అవసరమో మీరెరుగుదురు గనుక అలాగున విత్తి ఫలభరితంగా చేసి
మీ ఉద్యానవనమునకు మీరు వచ్చినప్పుడు ఫలము నిలిచి ఉండునట్లు సిద్ధపరచమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న ఈ వచన భాగాలలో నుండి కొన్ని అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మనము తెలుసుకుని మన ప్రభు నామానికి మహిమ ఆపాదించే వారంగా ఉండాలి. ఈ 12వ అధ్యాయములో 1-2 వచనాలు యాకోబు మరణాన్ని గూర్చిన వార్త మనం విన్నాం. ఇక 3-17 వచనాలు, 3-17 వచనాలలో పేతురు యొక్క విడుదలను గూర్చిన సంగతి, పేతురు యొక్క విడుదలను గూర్చిన సంగతి మనం వింటూ ఉన్నాం. ఆ భాగంలో దాదాపుగా దేవుని దూతలు దైవ భక్తులకు ఎంతో సహాయకరంగా ఉన్నారు అనే విషయాన్ని చెప్పి గత వర్తమానం ముగించడం జరిగింది. పేతురును లేపుట, పేతురు ఏమి చేయాలో అది కూడా చెప్పుచున్నాడు కదా. నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని నా వెంబడి రమ్మని చెప్పాడు. నా వెంబడి రమ్మని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. 8వ వచనం, ఒకప్పుడు ఏలియా కూడా పదరీ వృక్షం కింద నిద్రించుచూ ఉండగా, పదరీ వృక్షం అంటే రేగు చెట్టు అండి, రేగు చెట్టు క్రింద నిద్రించుచుండగా దూత నీవు లేచి భోజనము చేయుమని చెప్పాడు. అతడు భోజనము చేసి 2వ మారు పండుకొనగా మరలా దేవదూత లేపి భోజనము చేసి ప్రయాణము ఆ సంగతులు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5-8 వచనాలు. కనుక దూతలు తన భక్తుల పట్ల ఎంత దయాపరులో, చిన్న విషయాలు కూడా వారికి చెప్పి నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. దూతలు తన భక్తులకు కావలి కాయువారు, దూతలు తన భక్తులకు కావలి కాయువారని కీర్తన 34:7 చరణం ద్వారా మనం ఎరుగుదాం. 34:7. అలాగే జకర్యాతో కూడా దూత నిద్రలోనున్న జకర్యాను లేపి నీకేమి కనబడుచున్నదని చెప్పి దర్శన వివరము అంతా చెప్పినట్లుగా చూస్తాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1-14 వచనాలు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1-14 వచనాలు. ప్రియులారా, మనము తేటగా గమనిస్తాం, నిద్రలో ఉన్న పేతురును లేపినవాడు దూత, నిద్రలో ఉన్న ఏలియాను లేపినవాడు దూత, నిద్రలో ఉన్న జకర్యాను లేపినవాడు దూత. కనుక నిద్రపుచ్చేవాడు కాడు, నిద్ర లేపేవాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మనము మెలకువగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రభురాక సమీపంగా ఉంది అని చెప్పడంలో మనము కొంత ఆలోచించవలసిన విషయమే. ఆ రోజుల్లో దూతలు భక్తులకు పరిచర్య చేసినట్లుగా,
ప్రభువుకే పరిచర్య చేశారు, భక్తులకు కూడా పరిచర్య చేశారు. సరే, ఇక్కడ అపోస్తలులను, సద్దూకయ్యులను బంధించినప్పుడు లేదా సరసాలలో వేసినప్పుడు దూత వారిని విడిపించిన సందర్భం మనం ఎరుగుదాం. వారిని విడిపించి, మీరు దేవాలయములోనికి వెళ్ళి ఈ జీవనమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడి అని అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. అపోస్తలులను సద్దూకయ్యులు బంధించినప్పుడు, అంటే చెరసాలలో వేసినప్పుడు దూత వారిని విడిపించినట్లుగా మీరు దేవాలయములోనికి వెళ్ళి జీవమును గురించిన మాటలు ప్రజలతో చెప్పుడని చెప్పినట్లుగా చూస్తాం. అంటే దేవుని దూతలు దైవ భక్తులకు ఎంతో సహాయకరంగా ఉన్నాడు. అయితే పేతురు దూత ద్వారా జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక దర్శనము కలిగినని గ్రహించాడండి. అంటే ఇది తనకు ఆశ్చర్యంగా ఉంది. ఇది దర్శనంలో జరుగుతుంది అని అనుకున్నాడే గాని ఇది నిజముగా జరిగినట్లు తెలియదు. ఎందుకంటే పేతురు 9వ వచనంలో ఎట్లా ఉన్నాడు ఆయన? దర్శనము వలన జరిగిందని అనుకుంటున్నాడు. కారణం ఏంటి? పేతురు ఇంకా నిద్రమత్తులోనే ఉన్నట్లు తెలియచున్నది. ఆయన ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు. అంత మత్తులో ఉన్నాడు ఆయన. పట్టణపు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దాని అంతట అదే తెరచుకొనెను. వారు పట్టణపు వీధిలో వెళ్ళుచుండగా దూత విడిచిపోయాను. దూత విడిచిపోయాను. 10వ వచనం. దూత విడిచిపోయాను. సంపూర్ణ తెలివి గ్రహింపు కలుగు వరకు దూత నడిపించినట్లు చూడగలం. దూత ఎప్పటి వరకు నడిపిస్తాడు? సంపూర్ణ తెలివి గ్రహింపు కలుగు వరకు నడిపించాడండి. ఇక పేతురు నడచి వెళ్ళగలడు అను నమ్మకం కలిగినప్పుడు దూత విడిచిపోయాడు. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి విడిపించాడు అని అప్పుడు గ్రహించాడు. అర్థమైందండి? పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపాడని, విడిపించాడని గ్రహించాడు. అప్పటి వరకు పేతురు నడిచి వెళ్ళగలడు అనే నమ్మకం, అంటే కావలి నుండి మొదటి కావలి, రెండవ కావలి దాటి ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే తెరుచుకోగలిగింది. ఇక చెప్పండి, దేవుడు ఎంత గొప్పవాడు, దైవ కార్యాలు ఎంత గొప్పవి. ఓ ప్రక్కన ఆయన భక్తుడు, మరొక ప్రక్కన ఆయన సంఘం భక్తి కలిగింది. భక్తుడు బలహీనుడై నిద్రపోతూ ఉన్న భక్తుల ప్రార్థన దేవుడు విని ఇక తెల్లవారితే బ్రతుకు లేదు అనుకున్న సమయంలో ప్రార్థన బ్రతికించింది. దూతను పంపి దూత ద్వారా విడుదల కలిగించినట్లుగా చూస్తున్నాం. ఏంటి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది అతనికి. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఏంటబ్బా, నేనేమో సైనికుల మధ్య ఉన్నాను, 16 మంది కాపలాదారులు ఉన్నారు, ఇదిగో మొదటి కావలి, రెండవ కావలి దాటిపోయాను, ఇనుప గవిని కూడా దాటిపోయాను, నేను ఎలా వచ్చాను బయటికి అని ఆలోచించుకొనుచూ ఉండగా తనకు ఒక ఆలోచన వచ్చింది. మార్కు అను పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది.
మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. ఈ మార్క్ ఎవరు? మార్క్ సువార్త వ్రాసిన మార్కే. ఈ మార్క్ ఎవరంటే మార్క్ సువార్త వ్రాసిన మార్క్. ఆయనకు యోహాన్ అనే పేరు కూడా ఉంది. మార్కు తల్లి మరియా చాలా భక్తిపరురాలండి. మరియు చాలా ధనవంతులు. వారిది గొప్ప మేడగది. వారిది చాలా గొప్ప మేడగది ఉంది. వారు ధనవంతులు. అలా చెప్పుకోవడం కంటే కూడా వారికున్న ఆ మేడగది ప్రభు కొరకే సమర్పించారు. ఈ రోజుల్లో చాలా మంది ధనవంతులు అని అనిపించుకుంటారు, గొప్ప ఇల్లు కలిగిన వారు అనిపించుకుంటారు, కానీ ప్రభువుకు మాత్రం ఇవ్వడానికి వెనకాడతా ఉంటారు. ఏమండి, ఎంతో ఉంటే గొప్పవారా, దేవుని కొరకు ఉన్న దానిని సమర్పించేవారు గొప్పవారా? మ్యూట్ తీసుకుని ఎవరైనా ఒక మాట చెప్పండి. ఎంతో ధనము కలిగి గొప్ప ఇల్లు కలిగిన వారు గొప్పవారా? ఆ ఉన్నది దేవుని కొరకు సమర్పించేవారు గొప్పవారా? సమర్పించేవారే. ప్రియులారా, రేపు పరలోకంలో కూడా భూలోకంలో గొప్పవారు అనబడిన వారు గొప్పవారుగా ఉండరండి. ఎవరైతే తమకున్న దానిలోనే ప్రభువుకిచ్చి సమర్పించుకున్నారో రేపు వారు పరలోకంలో గొప్పవారుగా కనబడతారు. ఇంతటి శ్రేష్టమైన అనుభవాన్ని రేపు మనం కలిగి ఉంటాం. రేపు అక్కడ గొప్పవారం అనిపించుకునేటట్లు మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఇదే గదిలో ప్రభు తన శిష్యులతో పస్కాను ఆచరించింది ఇక్కడే ప్రభు తన శిష్యులతో పస్కాను ఆచరించిన వాడు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 13 నుండి 16 వచనాలలో, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 13 నుండి 16 వచనాలలో యేసు ప్రభు తన శిష్యులతో పస్కాను ఆచరించి ఇక్కడే. ఆది సంఘస్థులు 120 మంది, ఆది సంఘస్థులు 120 మంది ప్రార్థించింది కూడా ఇక్కడేనండి. ప్రార్థించిన స్థలము కూడా ఇక్కడే. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. ఇప్పుడు అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని మనం చూస్తున్నాం. ఇప్పుడు అనేకులు కూడి అక్కడేం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మార్కు గారి ఇల్లు అంటే మరియ ఇల్లు ప్రార్థనా స్థలం. యేసు ప్రభు పస్కాను ఆచరించిన స్థలం ఇక్కడే. 120 మంది కూడుకొని ఆది సంఘ ఆవిర్భావానికి పునాది వేసింది కూడా ఇక్కడే. మాత్రమే కాదు, పేతురు కొరకు సంఘమంతా కూడి ప్రార్థన చేసింది ఇక్కడే. మీ ఇంటికి ఇలాంటి గొప్ప ధన్యత ఎప్పుడైనా జరిగిందా అండి? ఎప్పుడైనా ఇలాంటి ధన్యత జరిగిందా? ఇలాంటి ధన్యకరమైనటువంటి పరిస్థితి జరగాలి అనంటే మొదట మనము సమర్పణ కలిగి ఉండాలి. ఉండాలండి. సమర్పణ కలిగి ఉంటేనే ఇలాంటి పని జరుగుద్ది. ప్రియులారా,
మీరందరూ ప్రార్థన చేయండి. ఈరోజు రాజమండ్రి పట్టణంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి మేడగదిని ఏదైనా చూడాలని ఆలోచన చేస్తున్నాం. రాత్రే మాట్లాడుకున్నాం. మెయిన్ సిటీలో వాక్య సత్యము కలిగినటువంటి పరిస్థితిని కలిగిన వారంగా ఉండాలని ఆలోచన చేస్తూ ప్రియులారా, మీరందరూ ప్రార్థన చేయండి. ఈరోజు ఈ విషయం అది ఎంతో ప్రయోజనకరమైనది. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో ఇంతటి సమర్పణ కలిగిన ఆ ఇంటికి ఎంత గొప్ప ఘనత వచ్చింది. ప్రభువే ఆ ఇంటికి వచ్చారు, భక్తులు ఆ ఇంటికి వచ్చారు, పస్కాను ఆచరించారు, ప్రార్థనలు జరిగించారు. ప్రమాదమును తప్పించడానికి కారణమైనది కనుక దేవుడిచ్చిన ఏదే గాని మనము దేవునికి ఇచ్చినప్పుడే గొప్పవారం అవుతామండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రియులు కొందరు అలాగూ దేవుని కొరకు సమర్పణ కలిగిన వారు ఉన్నారు. కొందరు మన ఈ జూమ్ ఫ్యామిలీలో కొందరు అలాంటి సమర్పణ కలిగిన వారు ఉన్నారు, లేకపోలే. వారి స్థలాలు ఇచ్చారు, వారి గృహాలు ఇచ్చారు, వారి సొమ్మునిచ్చారు, వారి కష్టాన్ని ఇచ్చారు. కొందరు ఉన్నారు. మనం కూడా అలాంటి సమర్పణ కలిగిన వారంగా ఉంటే ఇలాంటి గొప్ప ఘనత మనకు దక్కుతుందండి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. సహజంగా అనేకులు వస్తున్నారంటే ఇంటికి వచ్చేవారికి మర్యాద చెయ్యాలి కదా, వచ్చేవారికి ఆతిథ్యం ఇయ్యాలి, వచ్చేవారిని పలకరించాలి. ఇక వీరికి రెస్ట్ ఏమీ ఉండదు. మళ్ళీ అక్కడంతా ఇప్పుడు ప్రజలు చేరుకున్నారంటే అక్కడ ఏం జరుగుద్ది? అక్కడ కొంత ఇబ్బంది జరుగుద్ది. మళ్ళీ దాన్ని అంతా శుద్ధి చేసుకోవాలి, శుభ్రం ఎంత పని అండి. అందుకే అసలు ఒక్కరిని పిలిచి ఆహ్వానించి ఆతిథ్యం ఇయ్యటమే మనకెంతో కష్టం. బా, నిద్రపోతున్న సమయంలో వస్తానన్నారే దేవుని పిల్లలు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. వారికి ఇప్పుడు ఆతిథ్యం ఇయ్యాలంటే ఎక్కడండి, ఎక్కడ అవుద్ది? ఏమండి, ఏదైనా హోటల్లో పెట్టించేయండి, అటునుంచి అటే పంపించేయండి, దేవుని సేవకులు వస్తే అని అంటారు. నిజమా కాదా? త్వరగా చెప్పండి. మనము పిలిచి ఏనాడైనా దైవజనులను ఆతిథ్యం ఇచ్చామా? ఇచ్చామా అండి? లూదియా వలె నేను విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి రండి అని పిలిచారా? ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీకేదో బాధ కలిగించాలని కాదు. రేపు మీరు పిలిచి చేర్చుకొని ప్రేమతో ఆతిథ్యం ఇస్తే రేపు మీకు బహుమానం రావాలని చెబుతున్నా. మరొకలాగా అనుకోకండి. దేవుని పిల్లలకు ఎంత ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఇంకా మనం రుణపడే ఉంటాం, తెలుసండి. గాయు వలె యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చే అంత గొప్పవాళ్ళు అవ్వాలి మీరు. ముందు ఆతిథ్యం ఇవ్వాలంటే దేవుడు మీకు ఇవ్వాలిగా. విచిత్రం ఏంటంటే దేవుడు ఇచ్చినా కూడా ఇవ్వరు. అది వచ్చింది చిక్కు. దేవుడు ఇవ్వనప్పుడు ఎలాగూ ఇవ్వలేరులేండి. దేవుడు ఇచ్చాక కూడా ఇవ్వకపోతే తప్ప కాదా? చెప్పరేమండి. దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడుగా. ఇంకా ఇచ్చేవాడే. ఇచ్చింది మనం ఇవ్వటం ఆపేశాడు ఆయన. తెలుసా మీకు?
ఇంకా ఇచ్చేవాడే, ఇచ్చేవారికి ఇస్తూనే ఉంటాడు. ఇవ్వని వారికి ఆపేస్తాడు ఆయన. మొదట కొద్దిగా ఇస్తాడు, ఆ కొంచెంలో నమ్మకత్వం లేకపోతే ఇక విస్తారమైంది ఎలాగ అప్పగిస్తాడు? అప్పగించడు కదా. అంతేనా బైబిల్ వరుస? చెప్పండి, బైబిల్ వరుస అంతేనా? వెరీ గుడ్. కనుక మనం ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ అచ్చి ఉండకూడదండి, రుణపడి ఉండకూడదు. దేవుని కొరకు మనము ఎంత గొప్ప త్యాగమైనా చేయాలి. ఆస్తిలోనే భాగం ఇచ్చారు ఆనాటి భక్తులు. దేవుని కార్యాల కొరకు అంతటి సమర్పణ కలిగి ఉన్నారు. మనం కూడా అలాంటి సమర్పణ కలిగి ప్రభు కార్యాలు చేయాలి. ప్రియులారా, దేవునికి మనము ఎంత ఇచ్చినా మనం అక్కడ దాచుకోవడమే. ఎంత ఇచ్చినా అక్కడ దాచుకోవడమే. దేవుడు ఆయనకి ఇచ్చిన దానిని లెక్క వేసి మన లెక్కకు విస్తారమైన ఫలాన్ని ఇస్తాడు. తెలుసా అండి? మన లెక్కకు విస్తారమైన ఫలాన్ని ఇస్తాడు. అందుకే దేవుని కార్యాల కొరకు ఖర్చు చేయడానికి నేను ఎప్పుడు వెనకాడను. దేవుని పని చేయడానికి నేను ఎప్పుడు వెనకాడను. చూడండి, సేవకుల సదస్సులకు ఎంత ఖర్చు చేస్తూ ఉంటున్నాం. ఎందుకు దేవుని పని చేయాలి? సేవకులైనా దేవుని పని చేయాలి, విశ్వాసులైనా దేవుని పని చేయాలి. పని చేయుటలో ప్రతిఫలం ఉందండి. పని చేయుటలో ప్రతిఫలం ఉంది. ఒకనాడు కాకపోయినా మరొక నాడైనా విత్తిన విత్తనం వెంటనే ఫలంగా మారదు కదా. మారుద్దా? విత్తిన విత్తనం వెంటనే ఫలం అయిపోద్దా? చెప్పండి. దానికి ప్రాసెస్ ఉంది. అది చిన్న మొలక రావాలి, మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి. ఆ తర్వాత కదా పూత, పిండి, కాయ, పండు. అంతేనా వరుస? కనుక ఒక్కనాడే కాదు, మనం అలా చేస్తూ ఉంటే దాని ఫలం తప్పనిసరిగా అనుభవిస్తాం. అదే చెప్పాడండి కొరింథీయులకు రాస్తూ, విత్తనము నాటిన వాడు ఫలాన్ని అనుభవించడని మీరెందుకు అనుకుంటారు? విత్తినవాడు ఫలాన్ని అనుభవిస్తాడు. దున్నినవాడు తప్పకుండా దాని ప్రతిఫలం పొందుతాడు. చాలా విషయాలు చక్కగా వ్రాయబడ్డాయి. సరేలేండి, నా పాఠం అది కాదు. మార్కు అనే యోహాను వారి తల్లి మరియా, వారు ధనవంతులు, వారికి గొప్ప మేడగది ఉంది. ఇలా చెప్పుకోవడం కంటే వారు దేవునికి ఇచ్చారని చెప్పుకోవడంలోనే గొప్పతనం ఉంది. అలాగూ చేయటం మూలాన అక్కడ ప్రార్థన జరుగుతుందండి. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఏమండి, వెలుపలి వారికి అంత మేలు జరుగుతూ ఉంటే ఇక ఇవన్నీ సమర్పించుకున్న వారికి ఇంకెంత మేలుందో చెప్పండి ఇప్పుడు మీరు. అవునా కదా? ఇక్కడ ప్రార్థన చేస్తున్న వారికే ఇంత మేలు జరుగుతూ ఉంటే మరి ఈ కుటుంబానికి దేవుడు ఇంకెంత మేలు చేస్తాడు. అదే కలిగిన వానికే సమృద్ధిగా ఇయ్యబడును అంటే ఇదేననుకుంటున్నాను నేను. లేని వాని దగ్గర నుండి తీసివేస్తాడంటే లేని వాని దగ్గర నుండి తీసివేసి కలిగిన వానికి ఇంకా ఇస్తాడంటే ఎలా ఇస్తాడు? ఆ కలిగిన వాడు కలిగినది దేవునికి ఇవ్వడం మూలాన దేవుడు దానిని ఇంకా దీవిస్తాడనేది నాకు అర్థమైందండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు వచ్చి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది. ఆమె పేతురు స్వరాన్ని గుర్తుపట్టి పేతురు తట్టుచున్నాడని చెప్పగా వారందరూ ఏమన్నారంటే, పిచ్చిదానవనిరి. పేతురు అంటావేంటి? పిచ్చిదాన? పేతురు కాదు. పేతురు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు, సరసాల్లో ఉన్నాడు అన్నారు. అంటే వారు పేతురు కొరకు ప్రార్థించుచున్నారు గాని పేతురు బయటికి వస్తాడనే నమ్మకం వారికి లేదండి.
ఏమండి? పేతురు కొరకు ప్రార్థిస్తున్నారు. బహుశా ఏం ప్రార్థించారు? ప్రభువా, యాకోబును ఖడ్గంతో చంపారు, పేతురును చంపకుండా కాపాడు, ఆయన్ని విడిపించి రక్షించి నాయన బయటికి తీసుకొచ్చి మీ కొరకు ఉపయోగించు సాధనంగా అని ప్రార్థించారు. అయి ఉంటది. అంతే కదండి, వారు అదే కదా అత్యాశక్తితో ప్రార్థన చేసిన సంగతి. బహుశా అంతే కదా? చెప్పండి, అంతేనా కాదా? అంతే అయి ఉండదు. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ వీళ్ళకి బయటికి తీసుకొస్తాడు దేవుడు అనే నమ్మకం వీళ్ళకి లేదు. ఉండుంటే ఆమెను పిచ్చిదానివి అనరు, ఆయన స్వరాన్ని కూడా గుర్తుపట్టేవాళ్ళు. పేతురు ఎన్నోసార్లు అక్కడికి వచ్చుంటాడు. వారందరికీ తెలుసు ఆ చిన్నదానికే గుర్తుందంటే పెద్దవాళ్ళకి ఇంకెందుకు గుర్తుండదు? కానీ ప్రియులారా, రోదే మాత్రం సంతోషములో మునిగిపోయింది. ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అని నమ్మింది. ఈనాడు మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానండి, ఆ ప్రార్థనకు తగిన నమ్మకం మనకి ఉండటం లే. అందువల్ల మనం ఫలాన్ని పొందలేకపోతున్నామేమోనని ఆలోచన. మనం ఏదైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తామో ప్రార్థన చేసింది ప్రభు జరిగిస్తాడని విశ్వసించాలి. అది విశ్వసించాలి. ఇప్పుడు మీకు అనేక ప్రార్థన అవసరతలు ఉన్నాయి, ప్రార్థించమని కోరతారు, ప్రార్థనలు చేస్తాం. చేసిన ప్రార్థన దేవుడు వింటాడు, విని ఫలాన్ని ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే నమ్మకం మనలో ఉండాలి. నమ్మకం మనలో ఉండాలి. ఒకరోజు ఒక ఆమె ప్రార్థన చేసేదట, జరిగిన సంగతి అని చెప్తా ఉంటారు. రోజు చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఒక కొండ దాటి అవతలకు వెళ్ళాలి. చిన్న వ్యాపారం చేసుకుంటా ఉంది. అయితే పెద్ద వయసుకు వస్తూ ఉంది. ప్రభువా, ఈ కొండ ఎక్కలేకపోతున్నాను, కొంచెం సాఫీగా ఉంటే నేను వెళ్ళి జీవనోపాధికి వ్యాపారం చేసుకుంటాను, ప్రభువా ఈ కొండను తీసేయి నాయన అని ప్రార్థన చేస్తూ ఉండేదట. ప్రార్థన చేసేది, తర్వాత కళ్ళు తెరిచి చూసేది, కొండ వెళ్ళేది కాదు. కొండ అక్కడే ఉండేది. అయ్యో, నేనేదో భ్రమలో ప్రార్థన చేస్తున్నాను కానీ కొండ వెళ్ళుద్దా, కొండ ఎలా తీసివేయబడుద్ది అని అనుకునేదట. మళ్ళీ బాధ వచ్చినప్పుడల్లా, కొండెక్కలేనప్పుడల్లా ప్రార్థన చేసుకునేది. అయితే ఒకరోజు మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేసి, ప్రభువా ఈ కొండను మీరు తీయించేస్తున్నారు నా కొరకు అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేసి నమ్మకం కలిగి ఉంటే, మరుసటి రోజు గవర్నమెంట్ వారు వచ్చి ఆ పక్క కొండ తవ్వుకుంటూ రోడ్డు వేశారట. మీకు అర్థమై ఉండాల. ఆమెకు అనుమానం ఉన్నంత కాలం కొండ అక్కడే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది, కానీ ఇది వెళ్ళుద్దా అనుకున్నంత కాలం అక్కడే ఉంది. కానీ పూర్తి నమ్మకం ఎప్పుడైతే ఆమెకు కలిగిందో ఆ రోజు గవర్నమెంట్ వారి కొండను తొలిచి బాట వేశారు, దారి పెద్ద రోడ్డు వేశారు, హైవే వేశారన్నమాట. చెప్పండి, దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నాయా? ఉంటాయా? మనం ఊహించలేమండి. కానీ విశ్వాసం ఉంచితే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు తన గొప్ప కార్యాలు మన పక్షంగా జరిగిస్తాడు. జరిగిస్తాడా? జరిగించడా? జరిగిస్తాడు అన్న వాళ్ళందరూ కూడా ఆమేన్ చెప్పండి. ఆమేన్. వెరీ గుడ్. మెన్ను ఉమెన్ ఆమేన్ అన్నారు చాలు, మ్యూట్ తీసుకొని. కనుక దైవ లేఖనంలో మనము గమనించినప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన యందు విశ్వాసం ఉంచాలండి, నమ్మిక ఉంచండి చాలు.
ఆ నమ్మికను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని. ప్రారంభ దినాల్లో సేవకు వెళ్ళేటప్పుడు సైకిల్ మీద సేవకు వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు ఎక్కడో దారిలో ముఖం కడగాలి. ముఖం కడగాలి. ఒక అన్న ఉండేవాడు. తమ్ముడు ఒక వేప పుల్ల కావాలి ముఖం కడగడానికి అనేవాడు. ఎక్కడ దొరుకుద్దన్నా? ఇక్కడెక్కడ ఏం దొరకదన్నా అంటే అనేవాడు, నీతిమంతులు ఆశించింది వారికి దొరికిద్ది తమ్ముడు అనేవాడు. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుద్ది తమ్ముడు అనేవాడు. అలాగా ఆ మాటని పక్కకు చూస్తే ఎక్కడో వేప పుల్ల కనపడేది. అది ఎప్పుడుదో ఈ మాట నా ప్రారంభ దినాలలోది ఈ మాట. అప్పట్లో బ్రష్లు ఎక్కడ? మేము ఎక్కడో అడవిలోకి వెళ్తే బ్రష్లు ఎక్కడుంటాయి? ఇప్పుడంటే బ్రష్లు వచ్చాయి కానీ నిజంగా ఆ వేప పుల్ల దొరకగానే, ప్రభువా నీతిమంతులు ఆశించింది దొరికింది. ఏది వేప పుల్లకే ఎంత సంతోషమో తెలుసా? అంటే ఆ రోజుల్లో మేము వెళ్ళే ప్రాంతాల్లో మమ్మను పిలిచి చేర్చుకునేవారు గాని, నీళ్ళిచ్చేవారు గాని, భోజనం పెట్టేవారు గాని ఎవ్వరు లేని సందర్భాలు, ఎవ్వరు లేని దినాలు, అంత ఘోరమైన ప్రాంతాలవి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి సన్నివేశాలు. ఇలా ఒకటి కాదండి, ఎన్నో ఎన్నో జీవితంలో అనుభవాలు. చాలా పరిస్థితుల నుండి దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. ఎన్నో పరిస్థితుల గుండా పాఠాన్ని నేర్చుకున్న సందర్భాలున్నాయి. సరే, ఏది ఏమైనా దైవ లేఖనంలో వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు, దేవాది దేవుడు గొప్పవైన తన కార్యాలు చేయిస్తాడు. ప్రార్థన వలన దూతను పంపాడు. చూడండి, షద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారా? వారితో కూడా ఎవరుండి కాపాడారు? దూత ఉండి కాపాడారా లేదా? దూత ఉండి కాపాడినట్టు. దానియేలును కూడా సింహముల గుహలో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి సింహములు తనకు హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడా లేదా? మూయించాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21, 22 వచనంలో మనం చూస్తాం. దేవుడు తన భక్తులను మరణము నుండి విడిపించువాడు. మరణము నుండి విడిపిస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19, 21 వచనం. యోబు గ్రంథం 5, 19, 21. కీర్తన 33, 18, 19. కీర్తన 33, 18, 19. 68వ కీర్తన 20. 68వ కీర్తన 20. కనుక ఇలాగున ఆయన చేస్తాడని ప్రార్థించే మనకు విశ్వాసం ఉండాలి. అందుకే ఇప్పుడు చెప్పారు, ప్రార్థించే మనకు ఇలాగున విశ్వాసం ఉన్నట్లయితే మన ప్రియ ప్రభు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మన పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, యేసేపు యాకోబులను గురించి ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసేపు ఐగుప్తును ఏలుచున్నాడని చెప్పినప్పుడు యాకోబు నమ్మాడా? నమ్మలేకపోయాడు. ఏంటి, అసలు ఇంకా యేసేపు బ్రతుకున్నాడా అనే మాట విన్నప్పుడే ఆశ్చర్యపోయాడు. ఆ బ్రతుకున్నవాడు ఇప్పుడు ఎక్కడ? ఐగుప్తునే ఏలుచున్నాడు అన్నప్పుడు నమ్మాడా? నమ్మలేకపోయాడు, కానీ ఆశ్చర్యపడ్డాడు. ఆదికాండం 45వ అధ్యాయం 26, 27 వచనాలు. ప్రభు పునరుత్థానుడై ఇంటిలోనికి శిష్యుల మధ్యకు వచ్చినప్పుడు వారు నమ్మారా? వారు నమ్మలేకపోయారు.
వారు కూడా నమ్మలేకపోయారు. లూకాసు వార్త 24:36-43 నమ్మలేకపోయారండి. పేతురు ఇంకా తట్టుచూ ఉండగా ఏమనుకున్నారు? దూత అన్నారే గాని పేతురు వచ్చాడు అనుకోలేదు. తట్టుచున్నది దూత అన్నారు. 15వ వచనములో తట్టుచున్నది ఎవరు? వారు దూత అన్నారు. వారు దూత. ఆమె దృఢంగా చెప్పినను వారు ఆయన దూత అని అన్నారు. ప్రియులారా, ఇలాంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం. ఇక దూతల పరిచర్య ఎంత గొప్పదో ఏంజియాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది బైబిల్ కాలేజ్లో. ఏంజియాలజీ, డిమోనాలజీ, శాటానాలజీ అని ఉంటాయి. ఏంజియాలజీ, డిమోనాలజీ, శాటానాలజీ అని థియాలజీ కోర్సులు ఉంటాయి. అవి కాలేజీకి వచ్చిన వాళ్ళకి చెప్తా ఉంటాం. ఏంజియాలజీ వింటే చాలా బాగుంటుందండి. మనకు తెలిసిన సంగతి గబ్రియేలు, మిఖాయేలు మాత్రమే కదా. గబ్రియేలు వార్తాహరుడు, మిఖాయేలు యుద్ధం చేసేవాడు. ఈ వార్త తెలుసు. ఇక రఫాయేలు, రఘుయేలు, రమాయేలు ఇలాగున దూతలు ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. వారు చేసే కార్యాలు ఏమిటో వివరంగా తరగతిలో చెప్పడం జరుగుద్ది. క్లుప్తంగా ఇక్కడ చెప్పాం. ఏమంటే దూత పరిచర్య చేసినట్లు. నిజమే, దూతలు పరిచారకులు. అలాగున పరిచర్య చేసి పేతురుని తీసుకొచ్చారు. దూత తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు తన దూతను పంపి మనలను కావలి కాయిస్తాడు. అయితే మనం ఎలా ఉండాలి? మనము భక్తి కలిగి ఉండాలి. మన కొరకు ప్రార్థించేవారు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనము భక్తి కలిగి ఉండాలి. మనము ప్రార్థించే వారంగా ఉండాలి. నిజంగా జూమ్ ఫ్యామిలీలో ఎంతో మంది ఎన్నో ప్రార్థన అవసరతలకు జవాబులు దొరికాయి. బ్రతకురు చనిపోతారు అనుకున్నటువంటి వారు కూడా ప్రభు మహాకృపను బట్టి మనమందరం ప్రార్థన చేసినప్పుడు ప్రభు బ్రతికించాడు, నెమ్మదినిచ్చాడు, అశాంతిని తొలగించాడు. నిజంగా ఈ ఫెలోషిప్ ద్వారా ఎంతో మంది ఎన్నో మేళ్లు పొందారు. మీటింగ్ అయిన తర్వాత చెప్పమంటే కూడా వారు సాక్ష్యాలు చెప్తారు. అన్ని ప్రయోజనాలు వారు పొందారు. ప్రార్థన దేవుడు వింటాడు. విశ్వాసుల ప్రార్థన పైకెక్కినప్పుడు దేవుని కృపా కనికరాలు క్రిందకు దిగుతాయి. అలాంటి గొప్ప కృపను పొందేవారుగా మీరుండాలని కోరుచు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ కార్యములు గొప్పవి, అవి అద్భుతమైనవే, ఆశ్చర్యమైనవే, మా ఊహకు అందనివే, నమ్మశక్యము కానివే. అలాంటి కార్యాలు మీరు చేసే దేవుడు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కృపా కనికరములు మా పైన ఉంచి మమ్మను కాపాడి నడిపించుచూ ఉన్న దేవుడవైనందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. సమస్త విషయాలలో మీరు తోడుగా ఉండి కాపాడుచు విడువక ఎడబాయక కృపజూపుచూ ఉన్నారు. చేరి వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థనా అవసరతలు ఏమైతే ఉన్నవో మీరు ఎరుగుదురు గనక అవి తీర్చి మేలు చేసి మహిమ పొందండి. ఆపదలో ఉన్నారా? ఆదుకొనండి. ఇబ్బందిలో ఉన్నారా? పరామర్శించండి. కష్టములో ఉన్నారా? కాపాడండి. ఇరుకులో ఉన్నారా? విశాలతకు తీసుకురండి. చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారా? మీరు మాత్రమే సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడవు. సహాయము చేయండి. మీ పాద పద్మముల మీద పడిన ప్రతివారి మనవి ఆలకించి మీరే విశేషంగా
ఆదుకొనండి. ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారుగా ఉన్నారా? మీరు సహాయము చేయండి. ఆత్మీయ అక్కర కలిగిన వారుగా ఉన్నారా? మీరు తీర్చండి. ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో మీకు తెలుసు. మా ప్రభువా, వారి స్థితిగతులను బట్టి వారికి సమయోచితమైన సహాయాన్ని అందించి, మేలు కలిగించి మహిమ పొందుతారని వేడుకుంటూ, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.